చుక్కకూర సీడ్స్ ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి, పంపిస్తాను. ఇదైతే పర్పుల్ అండ్ రెడ్ కలర్ క్యారెట్ అండి. బ్లాక్ కలర్ కూడా ఉంది, వచ్చాక మళ్ళీ ఫుల్ వీడియో పెడతాను. సో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజైతే మా ఫామ్ యొక్క ఓవర్వ్యూ చూపెడతాను, అందులో ఏమేమి వేసాము అంతర పంటగా అనేది. అయితే ఇది ఫామ్ అవతల వైపు అండి. ఇందులో కొన్ని నువ్వులు, ఉల్లి అవి వేసాము. అయితే ఉల్లికి ఇలా చీడపీడ పట్టకుండా బూడిదైతే చల్లామండి. ఇది పాత పద్ధతి, మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. అయితే ఇప్పుడైతే మనం ఈ జుకినీ మొక్క గురించి చెప్తాను. ఇది దోసకాయ లాగానే ఉంటుంది, కొన్ని కాయలు కూడా వచ్చాయి, కానీ చెట్టు అయితే తొందరగా పాడవుతుంది. సీడ్స్ కూడా దక్కలేవండి, ఈసారి చాలా మొక్కలు పెట్టాను. ఇదైతే రౌండ్ సొరకాయ. ఇలా వడ్లెంబడి సొరకాయలు వేసామండి. అయితే వీటికి పందిర్లాగా ఏం వేయకుండా ఇలా వడ్ల వెంట వేస్తుంటే పక్కగల పారిపోడు కాదు, పారుతుంది. సో ఇప్పుడైతే ఒక చిన్న కొంచెం ఈసారి వేసిందంతా కూడా సీడ్స్ కోసమే వేసాను అనుకోండి. నేను కొన్ని సీడ్స్ ఆన్లైన్లో వచ్చాను, కొన్ని సీడ్స్ తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాను. ఇవైతే చుక్కకూర సీడ్స్ అండి. నాకు చుక్కకూర అంటే చాలా ఇష్టం, అందుకే ఫస్ట్ ఆకుకూరలో నేను చుక్కకూరనే వేశాను. పాలకూర కూడా వేసాం, కానీ అది ఎంత పురుగు గడ్డి మెయింటెనెన్స్ సరిగా లేక కాదు, చాలాసార్లు గడ్డి తీసాను కానీ వస్తూనే ఉంది. ఇవైతే కొత్తిమీరలు, అంటే కొత్తిమీరలు చెట్టు ఉంటుంది కదా, ఆ మొక్క పెరిగాక మనకు కొత్తిమీరలు వచ్చాయి. ఇదైతే ఈ ఫ్లవరింగ్ అయితే మీకు ఐడియా ఉంటుందా? ఇక్కడ చూడండి, పర్పుల్ కలర్ అండ్ రెడ్ కలర్ క్యారెట్ అండి. నాకు తెలిసి అందులోనే బ్లాక్ కలర్ కూడా ఉంటుంది. ఈ 3 కలర్లు అయితే వేసాను. ఇంకా హార్వెస్టింగ్కి ఇంకెన్ని రోజులు టైం పడుతుందని వెయిట్ చేస్తున్నాను. ఇంకా అయితే క్యారెట్ అయితే ఇంకా కాలేదు. ఇదైతే రాడిష్ సీడ్స్ అండి. అంటే రాడిష్ వేసానని చెప్పాను కదా, 3 కలర్స్ ఉన్నాయి ఇందులో కూడా. ఒకటి రెడ్ కలర్, నెక్స్ట్ వచ్చేసి వైట్ కలర్, ఇంకొకటి కొంచెం పర్పుల్ షేడ్లో ఉందండి. అయితే ఈ పువ్వు వచ్చింది ఎందుకంటే విడిచిపెట్టాను సీడ్స్ కోసమని. కాయలు చూసారు కదా, వైట్ రాడిష్ ట్విన్నింగ్ లాగా వచ్చింది, అంటే ట్విన్స్ లాగా వచ్చింది. ఇది ఇలా ఎందుకు వచ్చిందో నాకు తెలియదు, కానీ చాలా కాయలు అయితే అట్లనే వచ్చినాయి. కరెక్ట్ ఎరువు లేకనా మరి నాకు అర్థం అవ్వట్లేదు. కెమికల్స్ అయితే ఏం యూజ్ చేయట్లేదు పెస్టిసైడ్స్కినా. ఆవు పెండ అసలు వేయలేదు, ఆవు పేడ వేస్తే బాగుండు. ఇందులో ఈసారి ఆవు పేడ వేయలేదు. ఇదైతే బీట్రూట్ అండి. నేమ్ సడన్గా గుర్తు రావట్లేదు. బీట్రూట్ అయితే నెక్స్ట్ ఒక షార్ట్లో చూడండి, నా ప్రీవియస్ షార్ట్లో చాలా బాగా వచ్చింది. ఇక్కడ నుంచి అంతా కూడా బీట్రూట్, క్యారెట్ వేసాము. చుట్టూ కూడా ఈ మన కాలీఫ్లవర్, క్యాబేజీ చుట్టూ వేసామండి. మీరు గమనించి ఉంటారు, మనకు పక్కకు అన్ని మామిడి మొక్కలు అవి వేసాము. వాటి మధ్యలో చూడండి మొక్కజొన్న కంకులు, నేనైతే కంకి అంటాను. సో కంకులు అయితే నేనైతే 2 కలర్లు వేసానండి. 2 కలర్లు అనుకోవచ్చు, 3 కలర్లు వేసాను, కానీ నాకు ఆ సీడ్ రాలేదనిపించింది. ఇందులో ఏమేమి వేసానంటే ఒకటి రెడ్ కలర్ మొక్కజొన్న కంకి, ఇంకొకటి నార్మల్ మన లోకల్ బ్రాండ్. అయితే ఇది చూడండి మామిడికాయలు, మీకు నేను దగ్గరలోంచి చూపిస్తాను. మామిడికాయలు అయితే పూత బాగానే వచ్చింది, కాయలు కూడా వచ్చాయి, కానీ ఎన్ని ఉంటాయో కూడా తెలీదు. ఈ మొక్కలైతే మీకు గుర్తుపట్టారా? జీలకర్ర అండి. జీలకర్ర మన సైడ్ వస్తుందో లేదో తెలీదు, అలా ట్రై చేసాము జీలకర్ర. ఈ మడి మొత్తం జీలకర్ర వేసామండి. మీకు మడి అంటే ఐడియా ఉంటుంది. పక్కకు మొక్కలు వేస్తాం కదా, మధ్యలో అలా మడిలో చూడండి వాటర్ మెలన్స్ మధ్యలో అటు ఇటు మీకు కనిపించింది, మీకు చూపిస్తూ ఉన్నాను. ఈ లైన్ మొత్తం మ్యాంగో మధ్య కస్టర్డ్ యాపిల్స్, సీతాఫలము, రామఫలం, లక్ష్మణ ఫలం అలా వేసాము. ఇదైతే మెంతులండి. మెంతి మొక్కలు మనకు కావాల్సినంత మెంతులు తీసుకున్నాక, మెంతి కూరకు కానీ దానికి కానీ ఆకులు కట్ చేసుకున్నాక విడిచిపెడితే ఇలా మెంతులు తయారవుతాయి. ఈ మడి మొత్తం మెంతులే వేసామండి. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసి నువ్వులండి. ఈ నువ్వుల్లో కూడా నల్ల నువ్వులు కూడా వేసాము, కానీ కొన్ని సీడ్స్ దొరికాయి నల్ల నువ్వులు. అవి ఇందులో వచ్చాయా లేదా కూడా తెలీదు. ఇదైతే బాదం మొక్క అండి. నేనే నార్మల్గా బాదం తినే బాదంకి అలా చేసి పెట్టామండి మొక్క. సో ఇదంతా కూడా నువ్వుల మడి. ఈ మడి వచ్చేసి మినప్పప్పు ఉంటుంది కదా, మినుములు, ఆ మడి వేసామండి. ఇంకా ఇక్కడనే జామ మొక్కలు కానీ ఇక్కడ దాదాపు అన్నీ కూడా వేసాము. చూడండి, ఇది వాటర్ మెలన్, ఒక 2-3 రకాలు వేసామండి. ఎల్లో కలర్ వాటర్ మెలన్ కూడా వేసాము. సో ఇది ఏది వస్తుందో మనకు కాయ వచ్చాక అర్థమవుతుంది. ఒక్కొక్క మడి వేసామండి, అంటే మినుములు, కొన్ని పెసర్లు, నువ్వులు, మెంతులు, అట్లా మనకు ఇంట్లో మటుకు సరిపోయేంత వేసాము.
దీనికి చాలా ఈ ఎకరం భూమిలో గడ్డి మాత్రం చాలా పెరుగుతుందండి. మనం ఎంత ట్రై చేసినా కూడా పెరుగుతూనే ఉంది. మీకు ఈ మధ్య మధ్యలో వేసాము. ఈ వాటర్ మెలన్ కూడా ఏదో లైన్గా వేసినట్టు కాదు, సేమ్ ఒడ్ల ఎంబడే వేసాము. మామిడికాయలు ఇక్కడ చూడండి, అట్లా వెళ్తూ ఉంటే కాయలు మీకు కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీకు చూపిస్తున్నాను. అయితే వీడియో అనేది లెంతీ అయిపోతుందని అంటే షార్ట్గా కొంచెం కొద్దిగా చూపిస్తున్నాను. ఇది సూర్యనామ చెర్రీ అండి. ఒకవేళ మీకు వీడియో అనేది పూర్తిగా కావాలంటే మాత్రం నాకు కమెంట్ చేయండి. అంటే మంచిగా బ్రీఫ్గా కావాలి, ఒక్కొక్క చెట్టు గురించి చెప్పండి అంటే మాత్రం కంపల్సరీ ఆ వీడియో కూడా పెడతానండి. దోసకాయలకైతే కొన్ని అయితే దోసకాయలకు పందిరి వేయలేదండి. చాలా మొక్కలకు ఒక 2 మొక్కలకు మాత్రమే ఇలా పందిరి వేసాము. చూద్దాం డిఫరెన్షియేట్ ఎలా ఉంటుంది అని. అలా వేసిన వాటికి కాయలు ఎలా వస్తాయని. నార్మల్గా అయితే 2 సేమే ఉన్నాయండి. టమాటా మొక్కలు కూడా వేసాము. సో చూద్దాము, ఇందులో కూడా గడ్డి పెరిగింది. వాటిని తీయడానికి ఒక రోజు సరిపోతుంది. ఇవి వచ్చేసి అయితే మల్బెరీస్ అండి. మీకు ఒక షార్ట్ చూడండి, నా ప్రీవియస్ షార్ట్లో మొత్తం టోటల్గా పురుగు తినేసిందండి, ఆకులతో సహా తినేసింది. అప్పుడు పెట్టాను, చాలామంది మంచి సజెషన్స్ ఇచ్చారండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాళ్ళందరికీ. ఈసారి కాయలన్నీ అయితే మంచిగా వచ్చాయి. ఇదైతే కార్న్ అండి, మొక్కజొన్న మీకు ఏమంటారు, బేబీ కార్న్ అండి. బేబీ కార్న్ వేసాను. ఇది కూడా సీడ్స్ కోసమే వేసాను. నాకు అన్నీ సీడ్స్ దొరికాయి, అవే వేసాను. నాకు సీడ్స్ వస్తే మాత్రం కంపల్సరీ అందరికీ కూడా షేర్ చేస్తానండి. నేను పెడతాను కంపల్సరీ షార్ట్స్. మీకు ఎవరికైనా కావాలంటే కూడా చెప్పండి. సీడ్స్ వచ్చాక నేను పంపిస్తాను తప్పకుండా. ఇదైతే గుత్తి బీర. ఇది కూడా నేను నేతి బీర అని పెట్టాను. నేతి బీర అని మొక్క పెడితే అది వచ్చింది. కొంచెం డిఫరెంట్గా ఉండే మొక్కలు పెట్టాలని చెప్పి అయితే ఇలా ట్రై చేశాను. అలసందకాయ, మేమైతే అలసందకాయ అంటాము. ఆల్రెడీ ముందు రోజే చాలా హార్వెస్ట్ చేసామండి. అప్పుడు నేను వీడియో తీయలేకపోయాను, అంటే తొందరగా వచ్చి తీసేస్తాను. అలసందకాయ అయితే చాలా పొడవు ఉంటుందండి. మీకు ఇవన్నీ ఒక్కసారి ఆల్రెడీ ప్రీవియస్ షార్ట్స్లో పెట్టాను, ఒక్కసారి చెక్ చేయండి. అలసందకాయ, ఈ గుత్తి బీర అవన్నీ చాలా వచ్చాయి. ఈ బీరనైతే మన లోకల్ బీర అండి, మన నాటు బీర. సో వాటిని సీడ్స్ కోసం మనం విడిచిపెట్టాను. ఈ కొబ్బరి స్పెషల్ ఏంటంటే ఇది ఐస్ క్రీమ్ కొబ్బరి అండ్ ఒకటి పర్ఫ్యూమ్ కొబ్బరి అండి. ఈ 2 కూడా కొంచెం డిఫరెంట్గా ఉంటాయని తీసుకున్నాము, కాస్ట్ కూడా ఎక్కువనే. ఇదైతే వక్క మొక్క అండి, వక్క. ఈ కొబ్బరి చెట్ల మధ్యలో ఈ వక్క వేసాము. అక్కడనే అటు వేరే వాళ్ళ భూమి అండి, అటు సైడు. సో అటు పారుతుందని సోరకాయ మొక్కలు. ఇక్కడైతే బీరకాయలు వేసామండి. ఈ బీరకాయకు చూద్దాం ఒకసారి పందిరి వేద్దామని ఇక్కడ పందిరి కూడా వేసాము. చిన్న చిన్న కాయలు ఉన్నాయి, ముందు రోజు హార్వెస్ట్ చేసామని చెప్పాను కదా. పిందెలు అయితే ఉన్నాయి. ఈ ఎండ కావచ్చు అలానే అయిపోతుంది. సో ఇక్కడ నుంచి మొత్తం బార్డర్స్ అండి. ఈ బార్డర్స్ మొత్తం కొబ్బరి మొక్కలే. ఈ కొబ్బరి మొక్కల తర్వాత ఈ గ్యాప్ అయితే కొంచెం విడిచిపెట్టాము. ఇందులోనే ఈ కాయల్ని గుర్తుపట్టారా మీరు? బుడమకాయలు అంటారండి వీటిని. బుడమకాయలు మీకు ఐడియా ఉంటుంది, చట్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది. కొంచెం చేదుగా ఉంటాయి, కానీ అయితే ఇది నార్మల్గా ఇటు సైడ్ మేము నీళ్లు వెళ్ళవు. మిస్టేక్లో మనకు మొక్కలకు నీళ్లు వెళ్ళంగా వచ్చినాయి, ఆగిందండి చెట్టు. ఫుల్ బుడమకాయలు వచ్చేసాయి. ఇదైతే పెసరకాయ. పెసరకాయ కాల్చుకొని తింటే బాగుంటుంది. ఒకసారి నేను అది కూడా వీడియో పెడతాను, అక్కడనే మనం పెసరకాయ కాల్చుకొని తిందాం. పచ్చిది అయితే నాకు చాలా ఇష్టం అండి, తింటూ ఉంటాను. ఎప్పుడైనా ఫామ్కి వచ్చినప్పుడు కట్ చేసుకొని తినేస్తూ ఉంటాను. ఇదైతే మొక్కలు చూసారు కదా. ఇక్కడ ఒక టమాటా మొక్క అండి. నార్మల్గా కంపోస్ట్ వేస్తాను కదా, కంపోస్ట్ వేసినప్పుడు అంటే వెజిటేబుల్ వేస్ట్ ఒక మొక్కకు చిన్న గుంత తవ్వి సైడ్కి వేస్తుంటామండి. అలా వేసినప్పుడు వచ్చిన సీడ్తోని కాసిన కాయలండి అలా ఉన్నాయి. సో ఇదైతే వాటర్ మెలను. అక్కడక్కడ వేసామండి వాటర్ మెలన్ కూడా. గోడు చిక్కుడు కూడా వేసాము, అది కూడా ఇవాళనే హార్వెస్ట్ చేసాము. లెంతీగా అయిపోతుందని ఫాస్ట్గా పెట్టేశానండి, అంటే అందరికి తెలిసే ఉంటుంది కదా అని. ఒకవేళ బ్రీఫ్గా కావాలంటే మాత్రం చెప్పండి, కంపల్సరీ ఫుల్ వీడియో పెడతాను. ఏకబిల్వ మొక్కలు పెట్టాము, ఇంకా చాలా. అంటే కొంచెం సైడ్స్కి వడ్లకు ఎక్కువ పెట్టామండి, వాటర్ వేస్ట్ కాకుండా ఉండడానికి అని చెప్పి. ఇలా వడ్లెంబడి బెండకాయలండి. బెండకాయలో కూడా ఒక 4-5 రకాలు పెట్టాను, కానీ ఇప్పటికైతే వస్తుంది మాత్రం రెడ్ బెండ, వైట్ బెండ అండ్ ఇంకోటి వచ్చేసి కసూరి బెండ అని అంటారంట, అది వస్తుంది. ఇదైతే బార్బడస్ చెర్రీ అండి. చిన్న ఇప్పుడే పూతతో స్టార్ట్ అయింది బార్బడస్ చెర్రీది. కాయలు ఎలా ఉంటాయో చూడాలి. సేమ్ చెర్రీస్ అండి. ఈ చెర్రీ ఫ్రూట్ అంటే మన కేక్ పైన చెర్రీస్ వస్తాయి కదా, సో ఆ చెర్రీస్. ఇది మునగ చెట్టు అండి. మునగ చెట్టు కింద ఒకటి ఎగ్జాటిక్ ప్లాంట్ పెట్టామండి. ఆ ప్లాంట్ నేమ్ కూడా చెప్తాను మీకు. నీడలో పెరగాలని చెప్పి మునగ చెట్టు అయితే తొందరగా పెరుగుతుందని అలా పెట్టాము.
ఇదైతే యాలకుల చెట్టు, మీరైతే ఇలాచి అంటారా, మేమైతే యాలకు ఇలాచి కాడమన్ అవన్నీ అంటాము. దాని పక్కకే అరటి చెట్లు, మళ్ళీ చుట్టూ కొబ్బరి చెట్లు చూసారు కదా, మీకు బార్డర్ కనిపిస్తూ ఉంటుంది చుట్టూ కొబ్బరి. ఇప్పుడు ఇక్కడ నుంచి మా వారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సపోటాలు ఉన్నాయి, కాయలు కూడా వచ్చాయి. సో చెట్టు మీదే పండినని విడిచిపెట్టాము, ఫస్ట్ కాపు కదా. ఇదైతే జ్యూస్ సంత్రా అండి, అప్పటికే చాలాసార్లు హార్వెస్ట్ చేసాము ఈ జ్యూస్ సంత్రాన్ని. మేము జ్యూస్ చేసుకోవడం కంటే డైరెక్ట్గానే తిన్నాము, స్వీట్గా ఉన్నాయి. ఇది మాత్రం ఇక్కడ సన్ఫ్లవర్ సీడ్స్ వేసాం మధ్య మధ్యలో, మంచిగా పువ్వు వస్తే వాటి కోసం అని హనీ బీస్ కానీ వస్తుంటాయి కదా అని చెప్పి ఇలా మధ్య మధ్యలో సన్ఫ్లవర్ సీడ్స్. ఇక్కడ చూడండి, ఇది మీకు ఐడియా ఉంటుందా, లక్ష్మణ ఫలం, క్యాన్సర్ పేషెంట్లకు మంచిదని చెప్తారు కదా. ఫస్ట్ కాయ అండి, కానీ మనం మందులు వేయలేక మనం వాడక ఆ కాయ అనేది పురుగు పడుతుంది. మామిడికాయలు చూసారు కదా, ఒకసారి మీరు చెప్పండి, అసలు కాయలు ఫస్ట్ కాపు కదా కట్ చేసేయాలా, ఆల్రెడీ కాయలు రాలిపోతూనే ఉన్నాయి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి. ఇలా సన్ఫ్లవర్ చూడండి, ఫ్లవరింగ్ స్టార్ట్ అయ్యింది, ఒకటే ఫ్లవర్ కదా వచ్చేస్తుంది. సో వెయిటింగ్ హనీ బీస్ కోసం, వాటి కోసం. ఇలా మామిడి పూతతోటి చెట్టు అయితే ఇలా వంగిపోతుంది. మా వారు ఏమంటారంటే పూత అది రాలిపోతుందిలే ఎందుకు కట్ చేయడం అని ఆయన అంటున్నారు, కానీ అలా అయితే మొక్క పెరగదు అని నేను అంటున్నాను. కాయలు చూసాక అసలు మనసు ఒప్పట్లేదండి వాటిని అంటే కట్ చేయడానికి, కానీ చెట్టుకు మాత్రం ఏదన్నా బ్యాలెన్స్గా ఉండడానికైతే ఈ వీడియో తర్వాత కడదామని చెప్పాడు. అంటే వీడియో తీసినప్పుడు చూసి సరే నెక్స్ట్ కడదాము ఒకసారి గట్టిగా వీటికి కింద బ్యాలెన్స్గా ఉండడానికి అని. కాయలు చూసారు కదా, కానీ రాలిపోతున్నాయండి, చాలా వరకు కాయలు రాలిపోతూనే ఉన్నాయి. సో మీరేమంటారు, మనం కాయలు ఇక్కడ కట్ చేయడం బెటర్ అంటారా, లేకపోతే ఇలానే చెట్టు మీదనే ఉంచడం అంటారా, మీకు తెలిస్తే చెప్పండి. సో ఇవి వచ్చేసి జామ మొక్కలు ఉన్నాయి, రెడ్ జామ కూడా ఉందండి, బీట్రూట్ జామ అంటారంట. ఇదైతే పనస చెట్టు. ఇక్కడ వచ్చేసి మునగ చెట్టు కింద మనమైతే జీడి మామిడి పెట్టామండి. ఎండ ఎక్కువగా ఉండొద్దని చెప్తారని మునగ చెట్టు పెట్టి దాని కింద జీడి మామిడి చూసారు కదా, పూత కూడా వచ్చింది జీడి మామిడి. కాయలు అయితే ఇప్పుడు ఆగవు కూడా, ఈ ఎండకు కొంచెం చెట్టు పెద్దగా అవ్వాలి. ఇది వచ్చేసి వెదురు బొంగండి, మనం బొంగులో చికెన్ అంటాం కదా. సో ఇదైతే ఒక చెట్టు పెడితే సూపర్గా స్ప్రెడ్ అయిపోతుందండి పక్కకు. ఇలా కొన్ని చెట్లు అయితే వెదురు బొంగు చెట్లు పెట్టాము, తర్వాత మనం చికెన్ చేసుకోవడానికి. రెడ్ జామ అండి, పూత వచ్చేస్తుంది చూసారు కదా. ఇది కట్ చేసి అయితే చూపెడతానండి ఎలా ఉంటుందని, నేను కూడా ఫస్ట్ టైం చూడడం. ఇదైతే బనానా సపోటా అని చెప్పి ఇచ్చారండి, ఇట్లా పొడవుగా ఉంటుంది, అంత పొడుగా లేదు కానీ కొంచెం పొడవు ఓకే. ఇది అడవి మామిడి అండి, లేదా కొండ మామిడి అంటారా ఎలా అంటారో, కానీ కాయలు అడవి మామిడి కాయలండి, చాలా వస్తాయి కాయలు. డైరెక్ట్గా కూడా తినొచ్చు వీటిని, ఒక్కసారి నోట్లో వేసుకుంటే అంతే. అది స్టార్ ఫ్రూట్ చెట్లు కానీ అన్ని ఫ్రూట్స్ వేసామండి, దాదాపు మ్యాక్సిమం మన దగ్గర పెరిగే అన్ని ఫ్రూట్స్. సో ఈ వీడియో మాత్రం మీకు నెక్స్ట్ పెడతానండి. ఎల్లిపాయలు వేసాము, ఎల్లిపాయలు హార్వెస్ట్ చేసిన వీడియో మేము ఎలా చేసాము అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను. ఈరోజుటి వీడియో అయితే ఇంతేనండి, కొన్ని అయితే హార్వెస్ట్ చేసాము. హార్వెస్టింగ్ ఎలా ఉంది, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా కూడా వీడియోస్ మంచిగా తీసి పెడతానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ వాచ్ చేస్తున్నందుకు. చూడని వాళ్ళు ఉంటే మాత్రం కంపల్సరీ చూడండి మిగిలిన వీడియోస్. బాయ్ బాయ్.